హలో అండి. పాత బెల్లంతో నేతి బొబ్బట్లండి. చాలా టేస్టీగా. చూసారా? పట్టుకుంటే ఎంత స్మూత్‌గా, మెత్తగా నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయేటంత బొబ్బట్లండి. బొబ్బట్లంటే మన తెలుగు వాళ్ళ ఫేమస్ వంటకమే కదండీ. ప్రతి పండగొచ్చినా, శుభకార్యం వచ్చినా ఫస్ట్ చేసుకునేది బొబ్బట్లే. అలాంటి బొబ్బట్లు నా స్టైల్‌లో నేను ఎలా చేశానో ఒక్కసారి చూసొస్తారా? దీనికోసం నేను ఫస్ట్ శనగపప్పు అండి కడిగి శుభ్రంగా దాన్ని ఒక అరగంట నానబెట్టిన తర్వాత అది కుక్కర్లో వేసాను. కుక్కర్లో వేసి ఒక 5 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో వేసి అది పక్కన పెట్టేసుకున్నాను దించి. ఈలోపు పిండి కలపటానికి మైదా పిండి కప్పు, గోధుమ పిండి కప్పు. పూర్తిగా మైదాపిండి ఆరోగ్యం కాదు కదా అని 2 కలిపి కాంబినేషన్లో చేస్తున్నానండి. అదేమో శుభ్రంగా జల్లెడ పట్టించేసుకుందాం ఫస్ట్. 2 కూడా కలిపి జల్లెడ పట్టేసుకుని అందులో కొంచెం నెయ్యి వేడి చేసుకుని అదంతా కూడా పిండికి పట్టేలాగా మొత్తం అంతా పిండికి పట్టించేయాలి. నెయ్యిని మొత్తం అంతా కలిసేలాగా కలపాలన్నమాట. అందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసేసి 2 కూడా బాగా పిండికంతా పట్టించేసుకుని అప్పుడు కొంచెం నీళ్ళు వేసుకుని కలుపుకోవాలండి. ఒక్కసారి ఎక్కువ నీళ్ళు అయితే ఎక్కువ తక్కువలు ఉంటాయి కదా, అందుకు కొంచెం వేసుకుని మనకి కలుపుకుంటే బాగా వీలవుతుందన్నమాట. కొంచెం వేసి కలుపుతున్నాను నేను. పిండి బాగా గట్టిగా ఉండకూడదండి, అలాగని మరీ జోరుగా ఉండకూడదు. చపాతీ పిండి మీద ఇంకా స్మూత్గా ఉండాలన్నమాట. అలా సరిపడిన నీళ్ళు వేసి మనం ఎంత మదించి బాగా మర్దన చేసి కలిపితే అంత బాగుంటాయి అన్నమాట మనకు వచ్చి బొబ్బట్లు. అది తర్వాత కొంచెం నెయ్యి వేసి లాస్ట్లో మళ్ళీ నెయ్యి వేసి మళ్ళీ అది కూడా అంతా కలిసేలాగా మళ్ళీ కలిపేసుకుందాం. అది కలిపి కొలిది అది బాగుంటుంది, మనకు అంత స్మూత్గా ఉంటుంది. అది కలపటాన్ని బట్టే నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అనమాట బొబ్బట్టు. అంత స్మూత్గా ఉంటుంది, పొంగుతుంది. అది అయిపోయిన తర్వాత దానిపైన కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టి అలా పక్కన ఉంచేసుకున్నాను 4 గంటలు. ఈలోపు పప్పు ఉడికిపోయింది కదండి, అది ఆవిరి తీసేసి నీళ్ళు వడగట్టేసుకుందాం కంటైనర్లో వేసేసుకుని పప్పుని. ఇప్పుడు ఈ పప్పు మిక్సీ గిన్నెలో వేసి మెత్తగా ఆడేసుకుందాం. నేను చిన్న గిన్నె తీసుకున్నానండి. అది కొంచెం మెత్తగా ఆడేసుకుని చూసారా, అలా ఆడుకుంటే సరిపోతుంది. మధ్యలో పప్పు బద్దలు ఉన్నా కూడా అంత పర్వాలేదు మనకి. ఈలోపు కప్పు పప్పుకి నేను కప్పున్నర బెల్లం తీసుకున్నానండి. కొంచెం కొబ్బరి కూర కూడా వేసుకుంటే టేస్ట్ మరింత బాగుంటుందన్నమాట. అందుకోసం నేను కప్పున్నర తీసుకున్నాను. ఇది పాత బెల్లం కదండి, అందుకు కలర్ కొంచెం బ్లాక్ చెందినట్టే ఉంటుంది, ముదురు కలర్లో ఉంటుందన్నమాట. అది ముక్కలన్నీ కరిగిన తర్వాత కొంచెం 2 స్పూన్లు నీళ్ళు వేసానండి అంతే. తొందరగా కరిగిపోయిన తర్వాత మనం ఆల్రెడీ పెట్టుకున్న శనగపప్పు పేస్ట్ వేసేసుకుని మొత్తం అంతా కలిపేసుకుందాం, ఉండలేమి లేకుండా కలిసేలాగా. తొందరగానే అయిపోతుందండి, ఇలా వాటర్ తక్కువ వేసుకున్నాం కదా మనం. అది కొబ్బరి కూర కూడా వేసేసుకుని అంతా కూడా మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకుంటే అలా దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. అయిపోయిన తర్వాత మనం నెయ్యి అండి, కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే అది టేస్ట్ మరింత బాగుంటుంది. అందులో ఇలాచీ పౌడర్ వేసేది మిస్ అయిందండి, ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకుని చల్లారాక దాన్ని మనకు కావాల్సిన సైజులో ఉండలు చేసేసుకుని రెడీగా ఉంచుకుందాం. నేను ఈ సైజులో చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. మనకి ఏ సైజు కావాలితే అదే సైజులో చేసుకోవచ్చండి. ఉండలన్నీ చేసుకుని అలా పక్కన పెట్టేసుకోవచ్చు.
చూసారా? ఈలోపు పిండి మూత పెట్టి రెడీగా ఉంచుకున్నాం కదా, దాన్ని మళ్ళీ ఒకసారి శుభ్రంగా కలిపేసుకుందాం. 4 గంటలైంది మనం నానబెట్టి. మనకి పిండి ముద్ద పూర్ణం ఉండ ఎంత ఉందో పిండి కూడా అంతే సైజు ఉంటే బాగా వస్తున్నాయి బొబ్బట్లు. దాన్ని శుభ్రంగా పిండిని పరిచేసి ఒక అప్పడం టైప్లో అందులో పిండి ముద్ద మధ్యలో ఉండపెట్టి అలా అయిపోయిన తర్వాత దాని చుట్టూ చక్కగా పరిచేసుకోవాలి బొబ్బట్లాగాని. దాన్ని ఇంకా సాగడం కోసం పై పేపర్ వేసేసి పల్చగా చేసుకోవచ్చు. చూసారా? చాలా బాగా వస్తుంది ఇలా చేస్తుంటే. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి దాని మీద డైరెక్ట్ ఫస్ట్ వేసేసుకోవచ్చండి. ఫస్ట్ ఆయిల్ వేయకుండా ఉంటేనే పొంగుతాయి అన్నమాట. మళ్ళీ దాన్ని అలాగే తిప్పి ఇప్పుడు మనకు కావాల్సిన నెయ్యి కానీ ఆయిల్ కానీ ఇప్పుడు వేసుకోవచ్చు. నేను నెయ్యి వేసాను. మళ్ళీ దాన్ని తిరిగేసి మళ్ళీ ఆ పైన కూడా నెయ్యి వేసాను. ఇప్పుడు చూసారా ఎంత బాగా పొంగుతుందో. అదే ఫస్ట్ ఆయిల్ వేసేసిన నెయ్యి వేసేసిన పొంగదండి. ఫస్ట్ స్టెప్ మామూలుగా కాల్చేసిన తర్వాత నెయ్యి కానీ ఆయిల్ కానీ వేస్తే అప్పుడు పొంగుతాయి అన్నమాట. అలా స్లోగా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం కొంచెం నెయ్యి వేస్తూ చక్కగా కాల్చుకుంటే స్మూత్గా సుతిమెత్తగా ఉండే బొబ్బట్లు, టేస్టీ టేస్టీ బొబ్బట్లు మనం ఈజీగా చక్కగా కాల్చుకోవచ్చు అనమాట. ఉగాదికైనా దసరాకైనా ఏ ఫెస్టివల్కైనా ఎక్కువగా మన ఆంధ్ర వంటల్లో బొబ్బట్లు కూడా ఫస్ట్ స్థానం కదండి. చాలామంది బొబ్బట్లే ఇష్టపడతారు పెళ్ళిళ్ళకి ఏంటి ఫంక్షన్లకి ఏంటి. అలాంటి మంచి ఒక వంటకం మనం ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అది చక్కగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. చూస్తారా చక్కగా పొంగిందనమాట. అంతే. ఫస్ట్ మీకు అర్థమైందో లేదో అని మళ్ళీ లాస్ట్లో కూడా చేసి చూపిస్తున్నాను చూడండి ఒకసారి. అలా కావాల్సిన సైజులో చేసేసుకోవచ్చు. ఓకే అండి, నా వీడియో నచ్చితే లైక్ చేసేయండి.